ఇప్పుడు చల్లని ముచ్చట చెప్తా గదినుల చలి ముచ్చట 4-5 రోజుల సంధి చలి పెడుతుంది కదా. చలికాలం రాని వచ్చే రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. పొద్దుగాల లేవ బుద్ధి అయితే లేదు. చీకటి పడేయాలకు బయట ఉంటే ఇక పారి ఈ చలి ముచ్చట చెప్పుకుందాం. కానీ బాబో చలి స్టార్ట్ అయింది కానోళ్ళ స్టార్ట్ అవుడు కాదు, సంపుడు కూడా షురువు చేస్తాను. ఈ 2 రోజుల సంధి అయితే జీవు అని వణుకుతాను. అసలు పొద్దుగాల లేవాలంటేనే ఒక్కొక్కలకు సుక్కలు కనబడతాను. దీనా పొద్దుగాల 5-6 లేచేటోళ్ళు కూడా 2-3 చెద్దలు కప్పుకొని మరి అంటారు. మంచం మీదకెళ్ళి లేవ బుద్ధి అయితే లేదట. ఇక ఊళ్ళలా పనులకు పోయేటోళ్ళు జరసేపు చలి మంటలు పెట్టుకొని బాయి కాడికి దొవ్వ పడుతుర్రు. సూర్యుడు వెళ్ళింది గాని చలి మాత్రం తగ్గుతలేదల్లా. ఇక బడి పోరగాలది అవస్థ అంటే అవస్థనే పోరి. వాళ్ళు పొద్దుగాల 7-8కే తయారై బొయ్యలు పట్టుకొని సర్ది కట్టుకొని స్కూల్తో పట్టాలి. అంటే వాళ్ళు 6కే లేవాలి, తానాలు జపాలు చేయాలి. ఇక వాళ్ళు ఒక్క మాటతోనే నిద్రలేతే ఒట్టు. ఆ చలికి ఏడుచుకుంటా చెద్దలు కప్పుకుంటా బడికి పోనని మంకు పట్టుకుంటా అయ్యవను సతాయించుడు పెడుతురు. ఇక తానాలు చేసిన కాడినైతే పెద్ద రామాయణమే అవుతున్నది. ఉడుకుడుకు నీళ్ళతోని ముఖాలు కడుక్కొని పోతాం. తానాలు చేసుడు మాతోని కాదని ఒక ఏడుపు కాదోలా. ఇక ఇంకో దిక్కు ఇటు గరం కోట్లకు గిరాకు పెరిగింది. రేట్లు ఈ తాప జరంత పిరమైనే గాని కొనక తప్పదు కదా. టోపీలు చెవులకు పెట్టుకునే మఫ్లర్లు కొనేతందుకు లైన్లు కడుతురు. ఇక చలి క్రీములకు కూడా బాగా గిరాకు పెరుగుతుందట నొల్ల. ఈ చలికాలం చేయబట్టి ఏదన్నా పైదా ఏందయ్యా అంటే కరెంటు బిల్లు మాత్రం జర్రంత తక్కువనే వచ్చేటట్టున్నది. ఫ్యాన్లు ఏసీలు బంద్ పెడుతురు. పగటిలు కూడా ఫ్యాన్లు వేసినా చలి పెడుతుందట. కాదు చలికాలం మొదట్లోనే గిట్లుంటే ఇక వచ్చే రోజులు ఇంకెట్లుంటది కావచ్చు అన్నట్టు ఈ 4-5 రోజులు మనకాడ చలి ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ పోలు చెప్తురు. ముసలోళ్ళు చిన్న పోరగాళ్ళు పొద్దుమీకి కాగానే బయటికి ఎక్కువ రాకుర్రి. షెటర్లు గరం కోట్లు వేసుకున్నాడు మరవకుర్రి.